ముందుగా ఒక గిన్నెని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ మరియు 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసి బాగా వేడెక్కనివ్వాలి. నెయ్యి కాస్త వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ, బెల్ పెప్పర్స్, క్యారెట్, బీన్స్ మరియు రెడ్ క్యాబేజ్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. చేసుకున్న వెజిటేబుల్స్ వేగుతూ ఉండంగా అందులో కూరగాయలకి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా నెయ్యిలో మగ్గనివ్వాలి. వెజిటేబుల్స్ బాగా మగ్గుతూ ఉండంగా గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు వేసి ఎసరుని బాగా మరగనివ్వాలి. కాస్త వేడెక్కిన ఎసరులో ఒక నిమ్మ చెక్క మరియు కాస్త ఆయిల్ కూడా వేసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. చూపిస్తున్న విధంగా వేడెక్కాక కాస్త బిర్యానీ మసాలా కూడా వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. బాగా మరుగుతున్నప్పుడు పలావ్కి సరిపడా ఉప్పును కూడా వేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. నేను దీనికి పెట్టిన పేరు చెప్పలేదు కదా అండి, దీని పేరు రిచ్ పలావ్. ఎందుకంటే బ్రోకలీ, బీన్స్ మరియు క్యారెట్, బెల్ పెప్పర్స్ అన్నీ ఉన్నాయి. రిచ్ ప్రోటీన్, రిచ్ ఫైబర్, రిచ్ విటమిన్స్ ఉంటాయండి ఇందులో. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం మగ్గాక అందులో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని
కలుపుకొని ఒక్క 10 నిమిషాలు దమ్ ఇచ్చేస్తే వేడి వేడి రిచ్ పలావ్ రెడీ అండి. చూసారుగా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, చూడ్డానికి కాదు తినడానికి కూడా చాలా బావుంటుంది.